వీళ్ళు ఎంత తెలివిగా వ్యవహరించారని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు శంకర్ నాయక్ ఇవ్వడంలో శంకర్ నాయక్ మీద ప్రేమ కాదు, శంకర్ నాయక్ మీద ప్రేమతో ఇవ్వలే. శంకర్ నాయక్ బలహీన వర్గానికి చెందిన నాయకుడు అని శంకర్ నాయక్ ఇవ్వలే. యాక్చువల్ గా శంకర్ నాయక్ బలమైన నాయకుడు, గ్రౌండ్ లో ఉన్న నాయకుడు, కార్యకర్త, అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. అసలు యాక్చువల్ గా ఆయనకి మిర్యాలగూడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా, ఒక ఆయన వేసుకపోయింది దాన్ని, ఒక ఆంధ్రానికి ఇచ్చిరాడ లక్ష్మారెడ్డి అని. ఆయన తెలంగాణ కాదు, 8 నెలల ముందు ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తే ఆ 8 నెలల ముందు ఆయనకు టికెట్ ఇచ్చారు. ఆయన ఏదో కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్టున్నాడు, ఆయనకు టికెట్ ఇచ్చేసారు. శంకర్ నాయక్ పోవాల్సిన టికెట్ అక్కడ ఆయనకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా శంకర్ నాయక్ ఎందుకు ఇచ్చారు? వీళ్ళందరూ కలిసి చేశారు. ఎందుకు ఇచ్చారంటే రేపు మంత్రివర్గ విస్తరణలో బాలు నాయక్ ని మంత్రిని చేసే అవకాశం ఉంది అన్న వాసన వాళ్ళకి వచ్చింది. ఏది? జానారెడ్డికి, వెంకటరెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి, బ్యాచ్ అందరికి. దీంతో ఏం చేశారు? శంకర్ నాయక్ గనక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇచ్చేస్తే మొన్ననే ఇచ్చారు కదా నల్గొండ నుంచి ఒక ఎస్టీకి, ఇక మళ్ళీ బాలు నాయక్ దేముంది అని అనడానికి అవకాశం దొరుకుతుంది అని చెప్పి శంకర్ నాయక్ ఇప్పించి బాలు నాయక్ మంత్రి పదవిని ఎగ్గొట్టి. ఇది తమాషా. ఇలా రాజకీయం అంత భయంకరంగా ఉంటుంది.